లూకా సువార్త 2వ అధ్యాయం. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ, ఈ చెప్పబోయేవి కూడా. నీవు స్తుతించకుండా ఉండలేవు, ఇవి నీకు నిజంగా అర్థమైతే. లూకా 1వ అధ్యాయం 46వ వచనం. అందరం కలిసే చదువుదాం కొన్ని వచనాలు, 55 దాకా. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. అబ్రహామునకు అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యములో ఉన్న జీవము వెలుగు మేము పొందినట్లు కృప దయచేయము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మరియ ఇట్లనెను. మరియా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన ఆవిడ మరియా. ఆమెను దేవుడు ఎన్నుకున్న విధానం చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతం. 47వ వచనం, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది అన్నది మరియా. ఎందుకు ప్రభువును ఘనపరుస్తుంది అంటే, మొదటి కారణం, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఏమిటి ఆమె దీనస్థితి అంటే, నాకు తెలిసినంత వరకు ఇశ్రాయేలు దేశంలో ధర్మశాస్త్రము తెలిసిన వారందరికీ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాట వారందరికీ తెలుసు. యెషయా 7:14లో ఏముందంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ఉంది. ఈ మాట ఇశ్రాయేలీలు అందరికీ తెలుసు. కన్యక గర్భవతి అయింది, ఇశ్రాయేలును రక్షించడానికి రక్షకుడు పుడతాడు అన్న సంగతి ఎరిగిన ఇశ్రాయేలు జాతి మొత్తం కూడాను, ఆ ఇశ్రాయేలు కుటుంబాల్లో ఎవరెవరు కన్యలుగా ఉన్నారో వాళ్ళందరట బహుశా నా గర్భాన పుడతాడేమో, నా గర్భాన పుడతాడేమో, నా గర్భాన పుడతాడేమోనని ఎదురు చూస్తున్న రోజులట అవి. ఎందుకు? ప్రవచనం ముందుగానే చెప్పబడింది. కాబట్టి కన్యలైన వారందరూ కూడా నా గర్భాన పుడతాడేమో అని ఎదురు చూస్తున్న రోజుల్లో దేవుడు మరియను ఏర్పాటు చేసుకున్నాడు. మరియా స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే, నేను దీనురాలను అని చెప్తుంది. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? దీన్ని బట్టి దీనులైన వారిని ఎన్నుకుంటాడు. అందుకే యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఏమనుందో తెలుసు కదా, మహోన్నతుడును మహాగణుడును పరిశుద్ధ స్థలములలో నివసించువాడు అయినను వినయము గలవారి యొద్ద దీన మనసు గలవారి యొద్ద నేను నివసించుచున్నాను అన్నాడు. దేవుని యొక్క స్టేటస్, దేవుని యొక్క స్టాండర్డ్, ఆయన మహోన్నతుడు, మహాగణుడు. ఆయన నివసించే స్థలము పరిశుద్ధ స్థలం, ఎవరు సమీపింపరాని తేజస్సు ఆయన నివాస స్థలం.
ఒరిజినల్గా. నేను మహోన్నతుడను, మహాగణుడను, పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆయనను వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నేను నివాసం చేస్తాను. కాబట్టి ఈ యావత్ ప్రపంచాన్ని సృజించిన ఆ మహోన్నతుడైన, మహాగణుడైన దేవుడు ఎవరిలోకైనా రావాలి అంటే ఇష్టంగా వాళ్ళకి హృదయంలో ఏముండాలి? దీన మనస్సు ఉండాలి. హంబుల్ హార్ట్ ఈజ్ ద క్వాలిఫికేషన్ టు రిసీవ్ గాడ్. హంబుల్ హార్ట్ ఈజ్ ద రిక్వైర్మెంట్ ఫర్ గాడ్స్ డ్వెల్లింగ్. దేవుడు నివసించడానికి దీనమైనటువంటి హృదయమే అవసరం. అందుకే దేవుని వాక్యంలో ఏముంది? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని వ్రాయబడి ఉంది. మరియమ్మ అంటుంది, నేను దీనురాలిని, నా దీనస్థితిని ఆయన కటాక్షించాడు. చాలామంది కన్యలున్నారు కానీ వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో మనకు తెలియదు. అది ఇశ్రాయేలు దేశంలో ధర్మశాస్త్రం ఎరిగిన ప్రతి ఒక్కరూ కూడా కన్యక గర్భమున కుమారుడు జన్మిస్తాడు, అతని వలన లోకరక్షణ కలిగిద్ది అన్నప్పుడు అందరూ ఎదురు చూస్తుండగా ఒక దీనురాలైన మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె చెప్తుంది పరోక్షంగా, నేను దీనురాల్ని అని చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. దీన స్థితి రెండో పదం ఏంటంటే దీనురాలు వ్యక్తిత్వం. దీనస్థితి అంటే పేదరికం. దీనస్థితి అంటే పేదరికం. దీనురాలు అంటే తత్వం, తగ్గింపు, అతిశయము లేనితనం. అది దీనత్వం. దీనస్థితి అంటే ద పూర్ కండిషన్, ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫ్యామిలీ. నేను అనుకుంటాను ఆమె చాలా పూర్ అనుకుంటున్నాను. నేను బెత్లెహేములో నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నట్టు ఆ నజరేతులో ప్రభు అయిన యేసుక్రీస్తు మరియ గర్భమున జన్మించాడు. అందుకే ఈ దీనురాలైన ఈమెకి ఏం కలిగింది? ఈమెతో పలికిన మాట చూడండి ఒకసారి. లూకాసు వార్త 1:28. లూకాసు వార్త 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడు. వాట్ ఏ వర్డ్ ఆఫ్ బ్లెస్సింగ్! ఎంత ఆశీర్వాదకర వచనం. దయాప్రాప్తురాలా, నీకు శుభము, భయపడవద్దు, ప్రభువు నీకు తోడయ్యున్నాడు. భయపడవద్దనే మాట లేదు, శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడు. మరియా దేవుని యొద్ద నుండి పొందిన ఆధిక్యత ఏంటి? ఆ శుభం అంటే 35వ వచనం, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బోర్న్ ఇన్ యూ. దేవుని కుమారుడు నీ గర్భాన పుట్టబోతున్నాడు. అదే నీకు శుభం. ఇక్కడ నేను చెప్తున్న మాట అర్థమైందా? దీనులైనటువంటి వారిని దేవుడు ఎన్నుకొని వారిని దేవుని తన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు. దీనులైన వారు ధన్యులు. అందుకే ఏమన్నాడు బ్రదర్? ఎక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో. కాబట్టి దీనస్థితి కూడా ఉంది ఆమెకు. దీనత్వం ఆమె తత్వం అయితే దీనస్థితి ఆమె బ్యాక్గ్రౌండ్. ఇంటికి సంబంధించింది కావచ్చు, మరి హెల్త్కి సంబంధించింది కావచ్చు, వాట్ ఎవర్ ద
సిచ్యువేషన్ ఇన్ విచ్ షీ వాస్ గోయింగ్. ఆమె వెళుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా దీనమైంది కావచ్చు. ఆమె అనుకోని ఉండొచ్చు, చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు ఇశ్రాయేలు వంశంలో, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఆయన నా గర్భాన్ని ఎందుకు పుడతాడులే అని అనుకుందామో. అని అనుకుంటున్నప్పుడు దేవదూత రావడం, దయాప్రాప్తురాలంటాం, భయపడిపోవడం. ఎప్పుడు భయపడతారో తెలుసా? అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నప్పుడు భయపడతారు. అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించకుండా ఒక శుభవచనం వచ్చినా, ఊహించకుండా ఒక భయపడే విషయం వచ్చినా అప్పుడు భయపడతారు. మరీ దగ్గరికి ఈ వార్త ఆమె అనుకోకుండా వచ్చింది. కాబట్టి ఎందుకు వచ్చింది ఇదంతా? పాయింట్ అర్థమవుతుంది అనుకుంటా. ఆమె వ్యక్తిత్వములో దీనత్వం ఉంది, ఆమె స్థితి చాలా దీనమైంది. దేవుడు ఆమెను ఎన్నుకుంటాడని ఆమె అనుకోలేదు, కానీ ఆమె దగ్గరికి దేవుడు వచ్చాడు. ఈరోజు నీవు నేను దేవుని చేత ఎన్నుకోబడతామని అనుకోలేదు. నేను వారిలో ఒకని వంటి వాడినే. మా తల్లిదండ్రులు విగ్రహారాధికులు, ప్లస్ పేదవాళ్ళు, ప్లస్ అగ్రికల్చరల్ లేబరర్స్, వ్యవసాయ కూలీలు. ఏదో పొలం పుట్రావన్నా అవి ఏదో కొంతకాలం ఉండిపోయాయి. పెద్ద సంతానం, అందులో నేను చివరోడిని, లాస్ట్ బట్ వన్. నేను రక్షించబడతానని, దేశవ్యాప్తంగా వాడబడతానని, ఇలాగా ఒక సంఘానికి, ఒక సంఘం ఫామ్ అవడానికి ఒక కారణం అవుతానని నా జీవితంలో కూడా ఊహించలేదు. నాకు కలిగిన ఆశ్చర్యాల్లో ఒక ఆశ్చర్యం ఏంటంటే, చాలా ఉన్నాయి. సమీపింపురాని తేజస్సు అనే పాట అది దేశం మొత్తం వెళ్ళింది, ప్రపంచం అంతా వెళ్ళింది. యాక్చువల్గా ఆ పాట నేను రాయలేదు, ఒక బ్రదర్ రాశాడు. అయితే దానికి ఏదో చిన్న చిన్న కూర్పులు చేసి పాట బాగుందని రికార్డ్ చేశామంతే. అయితే దానికి వచ్చిన వ్యూస్ కానీ, దానికి వచ్చిన రెస్పాన్స్ కానీ రాయలసీమ, తెలంగాణ, ఇంకెక్కడెక్కడో వేరే స్టేట్స్ నుంచి, అయ్యగారు మేము మీ పాట విన్నాం, ఫోన్ నంబర్ చూసి ఫోన్ చేస్తున్నాం, ప్రతిరోజు మా చర్చిలో ఆరాధనకి ఈ పాటే పాడతాం అని ఫోన్ చేస్తున్నారు. ఆరాధనకి ఈ పాటే పాడతాం మేము. మొన్న ఎవరో ఈ మధ్య కనబడి చెప్తున్నారు, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నిన్ను నన్ను దేవుడు ఎన్నుకుంటాడని మనం ఊహించలేదు. కాబట్టి నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మరియను కటాక్షించినట్టు, మరియ దీనస్థితిలోని చూచి ఆమెను గొప్ప చేసినట్టు, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త నీ యొద్దకు పంపించి నీ దీనస్థితిని ఆయన కటాక్షించాడు. త్వరగా మాటలు చూద్దాం. రెండవ పదము, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. రెండవది ఏంటంటే, నా ఆత్మ నా రక్షకుడు, నా రక్షకుడైన దేవుడు అని చెప్తుంది. మనం ప్రభును స్తుతించటానికి రెండవ కారణం, దీనులమైన మనలను ప్రేమగల దేవుడు తన కృపచేత రక్షించాడు. అందుకే ఈరోజు మనకి ఆనందం, సంతోషం. నేను పోయినసారి ఒక మాట చెప్పాను. ఆయన నా 16వ కీర్తనలో, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది అనే మాట కీర్తనలు 16లో చూస్తున్నాం. కాబట్టి నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. దేనికి రక్షణ? నీ ఆత్మకు రక్షణ, నీ శరీరానికి రక్షణ, నీ యొక్క హృదయానికి రక్షణ. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. మూడవ పదము, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. సర్వశక్తిమంతుడు అని గుర్తించుట.
ఈ మధ్య ఎవరో ఒక బ్రదర్ రాసిన పాట, ఆ పాట హైలైట్ అవ్వడానికి ఆ ఒక పదమే అని నాకు అనిపిస్తుంది. ఏంటది? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. అది అసలు అది కీ పాయింట్. ఆ పాట కీ పాయింట్ ఏంటంటే అదే. ఆ యూట్యూబ్లో అదే పెడతాడు ముందు పాటకి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. మరియమ్మ కథ మొత్తం మార్చేసింది ఎవరో? దేవుడే. అందుకు ఆ దేవునికి పెట్టుకున్న పేరేంటంటే సర్వశక్తిమంతుడు. చెప్పండి ఆ మాట, సర్వశక్తిమంతుడు. నేను దీనురాల్ని, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, నా స్టేట్ కానీ, నా స్టేటస్ కానీ అంత కౌంటబుల్ కాదు. నేను ఎవరికి లెక్కలో లేని దాన్ని. ఐ ఆమ్ వెరీ లో. నన్ను గుర్తిస్తారో లేదో అనుకున్నాను. అయినా పుట్టిన నాకంటే గొప్ప వాళ్ళు కన్యకలు చాలామంది ఉంటే నా దగ్గర నా గర్భాన్ని ఎందుకు పుడతాడులే అని అనుకుని సైలెంట్గా కూర్చున్న దాన్ని. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడని నిరూపించిన సర్వశక్తి గల దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే అన్నాడు, ఆమె అంటుంది, సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలిగిన వాడు ఏం చేశాడు? గొప్ప కార్యములు చేశాను. గొప్ప కార్యములు ఏంటి? గొప్ప కార్యం చాలా ఉన్నాయి, కానీ ఆ ఒకటే చెప్దాం అందులోది. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ప్రైజ్ ద లార్డ్. అన్ని తరముల వారు. ఎన్ని తరాలు ఇప్పుడు? 2025 సంవత్సరాలు. ఓకే, 2025 సంవత్సరాల క్రితము మరియ గర్భాన ప్రభు జన్మించగా ఆ తల్లిని ఇప్పుడు ఏమంటున్నారు అందరూ? ధన్యురాలు అంటున్నాడు. ధన్యురాలు అని పిలువబడడానికి 2 లేక 3 కారణాలు త్వరగా చెప్పి ఈ మాటలు నేను ముగిస్తాను. మొదటి కారణం ఏంటంటే, శరీర సంబంధము లేకుండానే ప్రదానము చేయబడింది యోసేపుకు. శరీరముతో సంబంధము లేకుండానే నీవు గర్భవతి అవుతావు అని అంటే ఇది ఎలా సాధ్యం అని ప్రశ్న వేసింది. ఇది సర్వోన్నతుని శక్తి కమ్ముకోవడం వల్ల జరుగుతుంది అని అంటే మరియమ్మ చెప్పిన మొదటి మాట 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. హీ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమె దేవుని మాటకు విధేయత చూపింది. దేవుని మాటకు విధేయత. నువ్వేం చెప్పావు అది జరుగునుగాక అనిందంతే. ఎలా జరుగుతుంది? ఇది ఎలా సాధ్యం? ఆహాహా నా వల్ల కాదు, ఇట్లాంటివి లేవు అక్కడ. ఈ మాట అందు దేవదూత ఏమన్నాడు 37లో? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని చెప్తే అందుకు మరియా, ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. గర్భవతి అయిన తర్వాత అవమానం వచ్చిన, గర్భవతిని అయిన తర్వాత రకరకాల అపార్థాలు వచ్చిన, నిందలు వచ్చిన, వాట్ ఎవర్ ద కండిషన్, వాట్ ఎవర్ ద ఫ్యూచర్ స్ట్రగుల్, ఫ్యూచర్ సఫరింగ్, ఫ్యూచర్ షేమ్, వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఫేస్, నేను ఎదుర్కోబోయేది ఎంత భయంకరమైందైనా ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చెప్పగలవా నువ్వు? దేవుని చిత్తమును, దేవుని యొక్క చిత్తములో ఉన్న రాబోయే అవమానం, రాబోయే నింద, రాబోయే బాధ, వాటన్నిటికీ నీ మాట చొప్పున జరుగునుగాక అని అంగీకరించిన ఆ యాటిట్యూడ్, ఆ దీనత్వం నీకు నాకుందా? ఎందుకు స్తుతించాలి? ఆమె ధన్యురాలని పిలువబడ్డానికి ఒక కారణం, షీ జస్ట్ ఒబేయిడ్. ఆమె జస్ట్ విధేయత చూపింది అంతే. హంబుల్నెస్ అంటారు దాన్ని, దీనత్వం అంటారు.
దీనత్వముతో దేవుని మాటను అంగీకరించింది. ఏమన్నా కానీ నీ మాట చొప్పున జరగనివ్వండి ప్రభువా. దట్ ఈజ్ ద ఫస్ట్ రీజన్. రెండో రీజన్ ఏంటంటే, ఆమె అంటే అన్ని తరముల వారు. ఆమె పెద్దదైంది, తర్వాత ఆమె యోసేపు వాళ్ళు కుటుంబంగా ఉన్నారు, తర్వాత 3 కుమారులు పుట్టారు. ప్రభు పరిశుద్ధాత్మ వలన పవిత్రంగా జన్మించిన వాడు ప్రభు అక్కడే. మిగిలిన వాళ్ళందరూ శరీర సంబంధంతో పుట్టిన వాళ్ళే. పుట్టిన తర్వాత ఒకరోజు కానా అనే ఊరిలో వివాహం జరుగుతూ ఉంటే అక్కడ ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. పరిచారకులు వచ్చి ఏం చెప్పారు? ద్రాక్షారసం అయిపోయిందమ్మా అని చెప్పారు. అప్పుడు ఆవిడ ఏం చెప్పింది? ఇన్సిడెంట్ మీకు తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాను. అప్పుడు ఆవిడ ఏం చెప్పింది? అయ్యా ఇట్లా మరి కుమారుడు కదా, కొంత స్వతంత్రంగా ప్రభువుని అడిగింది. ప్రభు ఏమన్నాడు తల్లితో? నా సమయం ఇంకనూ రాలేదు అన్నాడు. అంటే ఆవిడేం చెప్పింది? చెప్పాలా? మీరే చెప్పాలా. ఆయన మీతో చెప్పినది చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఆయన మీతో చెప్పింది చేయండి. ఐ ఆమ్ నాట్ ఇంపార్టెంట్, ఐ ఆమ్ నాట్ లార్డ్, ఐ హ్యావ్ నో అథారిటీ, ఐ ఆమ్ నాట్ ద మెయిన్ పర్సన్. అటువంటి ఏమైనా చేస్తే ఆయనే చేస్తాడు, నేను కాదు. ఆయన భూమి మీదకి రావడానికి దేవుడు వాడుకున్న ఒక సాధనం మాత్రమే నేను. ఈ కొరతలు తీర్చాలన్నా, అద్భుతాలు జరగాలన్నా ఆయన మాట వినండి, నేను కాదు. ఐ ఆమ్ నాట్ ఇంపార్టెంట్. ఇది చాలామంది గుర్తించక యేసు ప్రభు కంటే ఆమెనే గొప్ప చేస్తున్నారు. ఆమె ఏమనింది? నేను కాదు, ఆయన ఇంపార్టెంట్ అని చెప్పింది. అంటే తన గర్భమున పుట్టినా, తన కుమారుడు అయినా, ఆయన తండ్రి అయిన దేవుడు ఆయనకిచ్చిన అధికారాన్ని, ప్రభుత్వాన్ని ఆమె గౌరవించింది. ప్రైజ్ ద లార్డ్. ఆమె గర్భంలోనే పుట్టాడు ప్రభు, ఆమె చేతనే పెంచబడ్డాడు, పోషించబడ్డాడు, గొప్ప చేయబడ్డాడు. కానీ ఏమంటుంది? నేను కాదు, ఆయన మాట వినండి. హీ ఈజ్ మెయిన్, హిజ్ వర్డ్ ఈజ్ మెయిన్. ఆయన ఇంపార్టెంట్ అన్నాడు. అందువలన ఈరోజు అన్ని తరముల వారు ఆమెనేమంటున్నారు? ధన్యురాలు అన్నారు. ద యాటిట్యూడ్ ఆఫ్ మేరీ ఇట్స్ అ వండర్ఫుల్ యాటిట్యూడ్. ఏమనుకుంది? ఇశ్రాయేల్ దేశంలో ఎవరికో పుట్టొచ్చు, నాకెందుకు పుడతాడు అనుకుని ఉంటుంది. దీనస్థితి, వ్యక్తిత్వంలో దీనత్వం ఉంది. ఆమె స్థితి, సరౌండింగ్స్, బ్యాక్గ్రౌండ్ చాలా పేదరికంగా ఉన్నాయి. దాన్ని బట్టి నా దగ్గరికి ఎందుకు వస్తారులే అనుకుందేమో. సరే, ఆ మాట కాకపోయినా నా గర్భాన్ని ఎందుకు పుడతాడు అనుకుందేమో. అయితే సడన్ న్యూస్ ఏంటంటే, ఏంటి? దయాప్రాప్తురాలా. సడన్ న్యూస్. ఇదేంటి బాబోయ్, ఈ శుభవచనము ఏమిటో, నాకేంటబ్బా శుభవచనం అనుకుంది. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరో, ఘనతను, గౌరవాన్ని, గొప్పతనాన్ని, గుర్తింపును కోరుకోకుండా దాచబడి ఉంటారో వాళ్ళు హెచ్చించబడతారు, గొప్ప చేయబడతారు. అదే చరిత్రలో మనం చూస్తున్నాం. చివరి మాట ఫిలిప్పీ 2:5-6 వచనాలు. ఫిలిప్పీ 2:5-6 వచనాలు చదవండి ఎవరైనా, చాలు. ఫిలిప్పీ 2:5-6 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఎంచుకొనలేదు కానీ పుట్టి చాలు. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న ఆ దీన మనస్సు కొరకు దీన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియులారా,
ఎందుకు మన ప్రభుని ఆరాధించాలి, స్తుతించాలి అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ధనవంతుడయ్యుండియు మన కొరకు దరిద్రుడయ్యాడు. ఆయన మహోన్నతుడయ్యుండియు దీనులమైన మనలను కటాక్షించుటకు దీనుడుగా జన్మించాడు. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి మనుష్యుల పోలికలోకి వచ్చాడు. ఆయన యజమాని, ఆయన బాస్, ప్రపంచమంతటి మీద బాస్ అయితే మన నిమిత్తము దాసుడయ్యాడు. ఆయన సర్వాధికారి అయితే నాకే అధికారము లేదన్నట్టుగా తను తాను సిలువలో అప్పగించుకున్నాడు. ఆయన బాస్, హీఈస్ ద బాస్ ఆఫ్ ద నేషన్ అండ్ ద వరల్డ్, బట్ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సర్వెంట్. ఆయన దాసుడుగా తను తాను తగ్గించుకున్నాడు. హీఈస్ సావరెన్, హీఈస్ ద ఆల్ అథారిటీ, హీఈస్ హ్యావింగ్ ఆల్ అథారిటీ. ఆయన సర్వాధికారి. కానీ నీ నిమిత్తము నా నిమిత్తము అధికారమంతా ప్రక్కన పెట్టి కొడుతున్నా, తిడుతున్నా, శిక్షిస్తున్నా, దూషిస్తున్నా ఏమీ శక్తి లేని వాళ్ళలాగా తను తాను అప్పగించుకున్నాడు. హీ మేడ్ హిమ్సెల్ఫ్ నథింగ్. సర్వాధికారి అయిన దేవుడు రిక్తునిగా చేసుకున్నాడు. మనుష్యుల పోలిక, దాసుని రూపము, రిక్తుడుగా చేసుకున్నాడు. అందుకే 8వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి 9, 10వ వచనం, 11వ వచనం, భూమి మీద ఉన్న అన్ని నామముల కన్నా ఆ నామము పై నామముగా హెచ్చించబడెను అని వ్రాయబడింది. నిజంగా ఈ సంగతులు మీకు అర్థమైతే ఆ ప్రియ ప్రభుని స్తుతించకుండా ఉండలేడు. కాబట్టి దేవుడు మానవుని అంతరంగాన్ని చూసినప్పుడు అంతరంగములో ఉన్న తత్వాన్ని బట్టి ఒక వ్యక్తిని గొప్ప చేస్తాడు. కానీ అంతరంగములో ఏ అతిశయము, గర్వం ఉన్నా వాళ్ళని దేవుడు నిలువునా ప్రక్కన పెడతాడు. ఆయన మెజర్మెంట్స్ వేరు, ఆయన తీర్పులు వేరు, మనుషుల తీర్పులు వేరు. వండర్ఫుల్, వండర్ఫుల్. అన్ని తరముల వారు ధన్యురాలనేటట్టుగా జీవించిన మరియలో ఉన్న గొప్పతనం అర్థమైందా? దీనస్థితిని కటాక్షించను. ఆయన స్తుతించటానికి కారణం ఆయన మన దీనస్థితిని కటాక్షించి మనం ఊహించని ఉన్నతమైన స్థితికి ఈరోజు తీసుకొచ్చాడు. మనకు రక్షణ ఇచ్చాడు. అనేకులు మనల్ని ధన్యులు అనేటట్టుగా చేశాడు. అన్నా నువ్వెంత ధన్యుడువు, మా నువ్వెంత ధన్యురాలువమ్మా, నువ్వెంత ధన్యురాలువమ్మా, ధన్యుడువయ్యా, ప్రభుని తెలుసుకుని అంత ధన్యుడువయ్యా అని ఆమెనన్నట్టుగా నిన్ను కూడా అనే గొప్ప భాగ్యం ప్రభు నీకు ఇవ్వలేదా? వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దీనత్వం మనల్ని గొప్ప చేసింది. అందుకే దావీదు పలికిన మాట, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అనండి. ఆ మాట, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. యేసయ్య సాత్వికం, యేసయ్య దీనత్వం ఈరోజు నీవు నేను గొప్ప అవడానికి కారణమైంది. అతి గొప్ప ప్రభుని సాగిలపడి నమస్కరించడానికి ఎంతైనా తగినవాడు అని నీకు అనిపించటం లేదా?